కాంగ్రెస్ గెలవాలి ఈసారి మున్సిపాలిటీ మున్సిపాలిటీ బాడీ మొత్తం కాంగ్రెస్ కసిరెడ్డి నారాయణ రెడ్డి నాయకత్వం, కసిరెడ్డి నారాయణ రెడ్డి నాయకత్వం, జై కాంగ్రెస్. మహిళా సోదరులు మనం ఆలోచన చేయాలని చెప్తా ఉన్నా. ఇక్కడున్న పెద్ద వయసులో పెద్ద ఉన్న వాళ్ళు, అనుభవజ్ఞులు, సీనియర్ సిటిజన్స్ ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. దయచేసి ఈరోజు అధికారం కాంగ్రెస్ పార్టీలో ఉంది. మన పాలమూరు మిద్దుబిడ్డ మీ పక్కనే ఉన్నటువంటి కొండ్రెడ్డిపల్లి ముఖ్యమంత్రి గారు మన రేవంత్ అన్న మన పక్కనే ఉన్నాడు. కసిరెడ్డి నారాయణ గారిని ఏ విషయం కోసం ఆయన దగ్గరికి పోయినా కూడా ఖాళీ చేసే పరిస్థితి లేదు. మన ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచన చేసి ఈ ప్రాంత ఆమన్గల్లో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, సీసీ రోడ్ వ్యవస్థ కావచ్చు, డంపింగ్ యార్డ్ వ్యవస్థ కావచ్చు, మిగతా ఇతరత కార్యక్రమం కావచ్చు, ఇండ్ల మీద పోతున్నటువంటి కరెంటు వైర్ల విషయంలో కావచ్చు, నాకే తెలిసి నా ముందరనే ఒకసారి ఎక్కడ కూడా మీరు ఆలోచన చేయాలి. అధికార పార్టీలు ఎమ్మెల్యే అంటే ఏమీ మాట్లాడే పరిస్థితి ఉండకుండే గతంలో అధికారంలో ఉండి కూడా కరెంటు వైర్ల విషయంలో డిప్యూటీ సీఎం గారిని అడగడం జరిగింది. కావాల్సి నేను చెప్పేమాట అబద్ధమో నిజమో యూట్యూబ్ కూడా ఓపెన్ చేసి చూడండి అని మీ అందరూ తెలియజేస్తా ఉన్నా. మీ ప్రాంతం, మన ప్రాంతం, ఈ ఆమన్గల్ ప్రాంతం, ఈ టౌన్ ఇదంతా అభివృద్ధి చేసుకోవాలంటే ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, వేరే ఏ విషయాలున్నా కూడా కొంత పక్కకు పెట్టి, వీలైతే రాజకీయాలని కూడా పక్కకు పెట్టి ఆమన్గల్ డెవలప్మెంటే పరమావధిగా ఈ ఆమన్గల్ టౌన్లో ఉన్న 15 వార్డులకు 15 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలిపించి, ఇంకా కావాల్సి ఆమన్గల్ ఒక అందరు కలిసి ముఖ్య నాయకులంతా కూర్చొని ఇగో మేము ఆమన్గల్ మీకు గెలిపించిస్తాం, మాకు ఆమన్గల్కి కావాల్సినటువంటి ఈ డెవలప్మెంట్స్ అని చెయ్యండి అని చెప్పే విధంగా కార్యరూపం తీసుకోండి, కార్యాచరణ తీసుకోండి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఆమన్గల్ డెవలప్మెంట్ అన్న విషయాన్ని. కూతవేడు దూరమే మీకు హైదరాబాద్, కూతవేడు దూరమే హైదరాబాద్, కానీ ఇంకా డెవలప్మెంట్ కావాల్సింది చాలా ఉంది ఆమన్గల్లో అన్న మాట మరొక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. నేను మీకు మాట ఇస్తా ఉన్నా, ఆమన్గల్ సంబంధించిన ఈ మున్సిపాలిటీలో అద్భుతమైన రిజల్ట్ ఇవ్వండి. ఇన్ఛార్జ్గా ఉన్న నేను ఈ ప్రాంత సమస్యల ముఖ్యంగా ఫైల్ తయారు చేసుకొని, డిపిఆర్ తయారు చేసుకొని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ ఆమన్గల్ సంబంధించి మున్సిపల్ సంబంధించి అన్ని విషయాల పట్ల శాంక్షన్ చెప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీద తెలియజేస్తా ఉన్నా. మనం ఎప్పుడు ఉన్న అక్క చెల్లెలు ఒకరొకరు అన్నదమ్ములందరూ కూడా వినాలి, ఒకరు 100 మందికి 1000 మందికి చెప్పాలి. మన చేతుల్లో మన ఆమన్గల్ అభివృద్ధి అనే ఆలోచన మనం నిర్ణయం చేసుకొని మనం ఓటేసి అభివృద్ధిని కాంక్షించి మనమందరం కూడా నిలదీద్దాం. మమ్మల్ని నిలదీయండి. కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు నిలబెట్టి అడగండి, మీకు రిజల్ట్ ఇచ్చినాం కదా, మాకు ఏం చేస్తావు అని అడిగి చేపించుకునేటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, ఇది విధిగా ఇంకొక 6 రోజులు, ఇప్పుడు 4 తారీఖు అనుకుంటా, 11 తారీఖు ఓటు అయ్యే విధంగా ప్రతి ఒక్కరికి అర్థం చేయించండి. ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను చెప్తున్నా కదా, ఇక్కడి నుంచి మాట ఇస్తా ఉన్నా, నా సోదరుడు 100% ప్రతి సందర్భంలో రూలింగ్లో ఉంటుకుంటూ కూడా నా ఆమన్గల్కు నా కల్వకుర్తి ఇది కావాలని అడిగే ధైర్యం ఉన్న వ్యక్తి. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, అభివృద్ధి అనేది ఈరోజు ఓటు రూపంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.